సుప్రీంకోర్టు ఏం చెప్పిందనంటే ఇంక మీకు ఏం చెప్పినా ఇంకా బుద్ధి రాదా అన్నట్టుగా చాలా సీరియస్గా తీసుకుంది. ఏ విషయంలో? ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మన తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు. గతంలో కవిత కేసు విషయంలో బీజేపీతో బీఆర్ఎస్ లాలూచి పడ్డారు కాబట్టి బెయిల్ వచ్చింది కవితకు అనే మాటల్ని ఆ రోజు సీరియస్గా తీసుకుంది. పోనీలను వదిలేస్తే మళ్ళీ కూడా ఇంకా మారకపోగా కొంచెం మన రియలైజేషన్ రాకుండా మళ్ళీ అదే దారిలో మన అసెంబ్లీలో మాట్లాడింది కదా, ఉప ఎన్నికలు రావు, ఏం రావు, ఎట్లొస్తాయి అధ్యక్ష అనేసి ఆయన ఎన్నో ప్రైవేట్ ప్రెస్ మీట్లోనో లేకపోతే ఏదో సభలో మాట్లాడలేదు, సాక్షాత్తు అసెంబ్లీలోనే మాట్లాడు ఎందుకు వస్తాయి అని చెప్పి. సో ఈ వార్త కూడా వాళ్ళకు అంటే చాలా నియరెస్ట్ పేపర్లో వచ్చిన వార్తను మీకు ఆ పాయింట్స్ దీంట్లో చూపిస్తాను. సీఎం వ్యాఖ్యలు 10వ షెడ్యూల్ను ఎగతాళి చేయడమే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన ఉప ఎన్నికలు రావంటూ సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం ధ్వజమెత్తింది. అధ్యక్ష, నేను తమరి ద్వారా ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏ ఉప ఎన్నికలు రావు, ఏ ఉప ఎన్నికలు రావు. వారు వారి వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు. ఎందుకంటే ఒకవేళ వారు ఇటొచ్చినా అటొచ్చినా ఎటొచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు. నేను ఆ రోజే చెప్పిన కదా, అటు వాళ్ళని ఇరికించిండ్రు ఎవరిని, ఎమ్మెల్యేలని. సేమ్ ఆ రోజు ఏ రోజైతే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన ఆ రోజు నేను వీడియో చేసి చెప్పిన, నేను అనవసరంగా ఇక్కడ ఎమ్మెల్యేలు ఇరికించుకుంటూ అంటే సొంత అంటే ఏందో మరి కావాలని మాట్లాడతాడో లేకపోతే తెలిసియో తెలియక మాట్లాడతాడో తెలియదు కానీ ఏడో ఒక చోట ఇరుక్కుపోతాడు, కోర్టుతోటి మొట్టికాయలు తింటుంటాడు. పాపం ఈ 10 మందిని తీసుకుపోయి కూడా ఏదో కొంత వెసులుబాటు లేకుండా, ఏదో కొంత సన్న ఒక రవంత వెసులుబాటు అంటారు కదా, అది కూడా లేకుండా చేసే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన ఉప ఎన్నికలు రావంటూ సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం ధ్వజం. అసెంబ్లీలో నేతల వ్యాఖ్యలకు పవిత్రత ఉంటుందని వ్యాఖ్య, మళ్ళీ అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పాలంటూ సూచన. అనర్హత పిటిషన్పై స్పీకర్ 4 ఏళ్ల పాటు చర్యను తీసుకోకుండా న్యాయస్థానాలు చేతులు కట్టుకొని కూర్చోవాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే మీరు ఏం చేయకున్నా కూడా ఇంకా మేము మాత్రం చేతులు కట్టుకొని కూర్చోవాలనేసి స్పీకర్ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆర్టికల్ 142 ప్రకారం తాము చర్యలు తీసుకోవచ్చని కూడా వెల్లడించింది. మీరు కనుక తీసుకోకపోతే మేము ఇట్లనే ఇంకా 4 ఏళ్ల పాటు మీరు చర్యలు తీసుకోకపోయినా మేము చేతులు కట్టుకొని కూర్చోవాలా. అలాగే ఒకటి వాళ్ళు చెప్పారు, 142 ఆర్టికల్ ప్రకారము తాము చర్యలు అంటే స్పీకర్ తీసుకోకపోతే ఆర్టికల్ 142 ప్రకారం మేమే చర్యలు తీసుకుంటామని కూడా వెల్లడించింది. సభాపతి నిర్ణయంపై సమీక్ష చేసే అధికారం కోర్టుకుంది, కానీ ఈ కేసులో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదు. రోహిత్గి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై మళ్ళీ నేడు విచారణ. సీరియస్గా ఉంది మొత్తానికి మ్యాటర్. అయితే ఒకవేళ స్పీకర్ అసలు ఏ నిర్ణయం తీసుకోకుంటే రాజ్యాంగ సంరక్షకులుగా ఉన్న ఈ దేశ కోర్టులు నిస్సహాయంగా ఉండిపోవాల్సిందేనా? ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే. స్పీకర్ మా అభ్యర్థనకు స్పందించకుంటే ఆర్టికల్ 142 ప్రకారం చర్యలకు ఉపక్రమించే అధికారం మాకుంటుంది. గతంలో ఒక స్పీకర్ను కోర్టుకు పిలిపించామని మర్చిపోద్దనేసి సుప్రీంకోర్టు ధర్మాసనం తెలియజేసింది. ఒక స్పీకర్కి అర్హతలు ఉంటాయని చెప్పేసి దాన్నే ల్యాగ్ చేసుకుంటూ పోతే ఇంకా మేము చూసుకుంటూ పోము. గతంలో ఒక స్పీకర్ని మేము తీసుకొచ్చి నిలబెట్టినాము అనే విషయాన్ని కూడా కోర్టుకి పిలిపించామనే విషయాన్ని మర్చిపోద్దని చేసి సుప్రీంకోర్టు ధర్మాసనం తెలియజేసింది. ప్రభుత్వ హయాంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుందని, రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. నిజంగానే నిండు సభలో సీఎం ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే రాజ్యాంగంలోని ప్రజాప్రతినిధుల ఫిరాయింపులకు సంబంధించి 10వ షెడ్యూల్ని అపహాస్యం చేయడం కిందకే వస్తుందని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీద్తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనడమేంది, బరాబర్ అన్నారు కదా, నిజమే అయితేనే మాట. ఇగో ఎక్కడ ప్రభుత్వ హయాంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఏం జరిగింది ఇప్పుడు అదే జరుగుతుందని, రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒకవేళ నిండు సభలో సీఎం ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే బ్రహ్మాండంగా చేసిండు అన్ని. ఒకవేళ ఆ రికార్డుని వాళ్ళు అసెంబ్లీలో తొలగించినా బయట మొత్తం రికార్డ్ అయింది కదా. రాజ్యాంగంలోని ప్రజాప్రతినిధుల ఫిరాయింపులకు సంబంధించి 10వ షెడ్యూల్ని అపహాస్యం చేయడం కిందకే వస్తుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మాసిహిత్తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేసేలా స్పీకర్ని ఆదేశించాలని కోర్టు దాఖలైన 3 వేర్వేరు పిటిషన్లపై బుధవారం సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ ఆర్యమ సుందరం మార్చి 26న అసెంబ్లీలో స్పీకర్ సాక్షిగా సీఎం చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. స్పీకర్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ ముహిల్ రోద్కి ఈ సమయంలో జోక్యం చేసుకుని జరుగుతున్న విచారణ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఎప్పుడు జరిగింది 26వ తేదీన మాట్లాడిండు. సో చాలా ఘాటుగా స్పందించింది. అంటే కేసు విషయంలో కూడా ఘాటుగానే ఉంది.
ప్రస్తుత పరిస్థితి చూస్తుంటేనైతే అంటే వాళ్ళకు కూడా ఒక టెన్షన్ అయితే మొదలైంది. సో ఎగతాళి చేయడమే. సో దీనికి జస్టిస్ గావాయి ఎక్కడో రామ్లీలా మైదానంలో అన్న మాటలకు చట్టసభలో మాట్లాడే మాటలకు తేడా ఉంది. అసెంబ్లీలో ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నాడంటే దానికి ఒక పవిత్రత ఉంటుంది. సభలో ఒక మంత్రి ఏదైనా ప్రకటన చేస్తే చట్టాన్ని నిర్వహించడానికి ఆ ప్రకటన ఆధారంగా చేసుకోవచ్చు అంటూ గతంలో కొన్ని తీర్పులు కూడా వచ్చాయన్నారు. దీనికి రోహిత్గి తాను ముఖ్యమంత్రి తరపున వాదనలు వినిపించడానికి రాలేదని చెప్పగా, మిస్టర్ రోహిత్గి గతంలో మీరు మరో కేసులో ఇదే సీఎం తరపున వాదనలు వినిపించారు, ఆ విషయాన్ని మర్చిపోవద్దు, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆయనకు చెప్పండి అని జస్టిస్ గవాయ్ అన్నారు. తాము ధిక్కరణ నోటీసులు ఇవ్వడానికి ఆలోచిస్తాం తప్ప ఆ అధికారాలు లేని వాళ్ళమైతే కాదని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఎమ్మెల్సీ కవిత విషయంలో మాట్లాడి చూసినాం కదా, కొంచెం ఆయనకు అవసరం అయితే మానసిక రోగి దగ్గరికి కూడా వైద్యుడు ఉంటాడు కదా, మానసిక వైద్యుని దగ్గరికి కూడా తీసుకెళ్ళండి అని సలహాలు ఇచ్చారు. ఇంకొకసారి మాట్లాడితే బాగుండదనేసి ఆ రోజు అదే కేసులో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. సేమ్ ఇప్పుడు అదే పరిస్థితిలో మళ్ళీ చివాట్లు పెట్టింది. ఓసారి చెప్తాము బుద్ధి ఉంటే, జనరల్గా చెప్తాం కదా మనం, ఎన్నిసార్లు చెప్పాలరా ఆయనకి, ఒకసారి చెప్పినాం కదా బుద్ధి లేదా అని మాట్లాడతారు. సో అదే వ్యాఖ్యలు ఇప్పుడు సుప్రీంకోర్టు అంటే ఆ భావన వచ్చే విధంగానే మాట్లాడింది. ఇక్కడ ఇచ్చింది మిస్టర్ రోహిత్గి గతంలో మీరు మరో కేసులో ఇదే సీఎం తరపున వాదనలు వినిపించారు, ఎవరైనా లెక్కకైతే ఏంది ఇదే కేసులో అంటే మీన్స్ ఇలాంటి టైప్ది మరో కేసులో ఇదే సీఎం తరపున సేమ్ రేవంత్ రెడ్డి తరపున వాదనలు వినిపించారు, ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆయనకు చెప్పండి అని జస్టిస్ గవాయ్ అన్నారు. తాము ధిక్కరణ నోటీస్ ఇవ్వడానికి ఆలోచిస్తాం తప్ప ఆ అధికారాలు లేని వాళ్ళ మధ్య కాదని ఆయన వ్యాఖ్యానించారు. ధిక్కరణ నోటీస్ ఇవ్వడానికి ఆలోచిస్తాం కానీ అలాంటి అధికారం లేని వాళ్ళం మాత్రం అనుకోకండి అనే మాటను కూడా చెప్పారు. అసలు జాప్యానికి కారణం ఏంటి? ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ ఎందుకు ఇంత జాప్యం చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అనర్హత పిటిషన్పై నోటీసులు జారీ చేయడానికి మీకు 10 నెలల సమయం ఎందుకు పట్టింది? సహేతుకమైన సమయం అంటే ఎంతకాలము? మీరు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ల పాటు చర్యలు తీసుకోకపోయినా కోర్టులు చేతులు కట్టుకొని కూర్చోవలసిందేనా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. పార్టీ ప్రయాణించిన 3 ఎమ్మెల్యేలపై అర్హత వేటుకు సంబంధించి పిటిషన్లపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారో చెప్పాలని, అందుకు సంబంధించిన షెడ్యూల్ 4 వారాల్లోగా విడుదల చేయాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను కొట్టేస్తుంది. 2 నవంబర్లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సైతం సుప్రీం తప్పుపట్టింది. విచారణ షెడ్యూల్ 4 వారాల్లోగా విడుదల చేయాలని సింగిల్ బెంచ్ జడ్జి ఆదేశించారు తప్ప 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పలేదని గుర్తు చేసింది. ఆ తీర్పును కొట్టేసిన హైకోర్టు డివిజన్ బెంచ్ సహేతుకమైన సమయం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. సహేతుకమైన సమయం అంటే ఎంత అని అడిగింది. దీనికి ముకుల్ రోహిత్గి స్పీకర్ ముందు మొదటి అనర్హత పిటిషన్ 2024 మార్చి 18 దాఖలైందని, అదే ఏడాది 2/8 తేదీలో మరో 2 పిటిషన్లు దాఖలయ్యాయని, హైకోర్టు ముందు మొదటి పిటిషన్ దాఖలైంది ఏప్రిల్ 10 గుర్తు చేశారు. మరి పిటిషనర్లు సహేతుక సమయం పాటు వేచి చూశారా అని ప్రశ్నించారు. వారి పిటిషన్లపై స్పీకర్ ఎప్పుడు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం ప్రశ్నించగా 2025 జనవరి 26న ముహిల్ రోహిత్గి తెలిపారు. దీనికి ధర్మాసనం నోటీసులు ఇవ్వడానికి స్పీకర్కు 10 నెలల సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించింది. హైకోర్టులో అనర్హత పిటిషన్లు పెండింగ్లో ఉన్నందున ఆయనకు నోటీసులు ఇవ్వలేదని ముహిల్ రోహిత్గి చెప్పగా, మరి ఇప్పుడు ఈ అంశం మా పరిధిలో ఉంది, హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పుడు నోటీసులు జారీ చేయడం సముచితం కాదని మీకు అనిపించింది, అదే కేసు సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు మాత్రం నోటీసులు జారీ చేయడం సముచితం అనిపించిందా? దీనిపై మేము ధిక్కరణ నోటీసులు జారీ చేయాలా అని జస్టిస్ గవాయ్ అన్నారు. దీనికి రోహిత్గి స్పీకర్ స్వతంత్రుడని, కోర్టులు స్పీకర్కు ఆదేశాలు ఇవ్వలేవని, సభాపతికి రాజ్యాంగం కల్పించిన విశేష అధికారులను హరించలేమని పేర్కొన్నారు. ఇక్కడే వాళ్ళకున్న ఒక ధైర్యం ఏంటంటే, ఇక్కడ స్పీకర్కు ఉన్నాయి కాబట్టి అధికారులు, ఇక్కడ ఇచ్చింది చూడండి, సభాపతికి రాజ్యాంగం కల్పించిన విశేష అధికారులను హరించలేమనేసి దీన్ని వీళ్ళు ఒక సాకుగా తీసుకొని ఏమీ కాదన్నట్టుగా దీన్ని ఒక లాగ్ చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు వాళ్ళకి అదే ధైర్యం. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా చాలా సీరియస్గానే తీసుకుంది. మిగతా కేసును రెఫరెన్స్గా చూపిస్తూ మేము కోర్టులో స్పీకర్ని కూడా నిలబెట్టామనే విషయాన్ని కూడా గుర్తు చేసిరు. వాళ్ళు స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై న్యాయ సమీక్ష చేసే అధికారం కోర్టులకు ఉంటుందని, కానీ ఈ కేసులో స్పీకర్ అసలు ఏ నిర్ణయం తీసుకోలేదని రోహిత్కి గుర్తు చేశారు. దీనికి తీవ్రంగా స్పందించిన ధర్మాసనం, అంటే ఈ విషయంలో మా చేతులు కట్టేసుకొని కూర్చోవాలా? సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కి మేము సూచించలేమా? ప్రజాస్వామ్య నగ్న సత్యాన్ని చూస్తూ కూర్చోవాలా అని సుప్రీం ధర్మాసనం నిలదీసింది. దీనికి రోహిత్గి కోర్టు స్పీకర్కు కేవలం అభ్యర్థన మాత్రమే చేయగలదని చెప్పారు. అందుకు ధర్మాసనం వ్యవస్థల మధ్య అధికారుల విభజన సూత్రాన్ని తాము గౌరవిస్తామని, దాన్ని అమలు చేస్తామని స్పష్టం చేసింది. అందుకే సహేతుక సమయం అంటే ఎంతకాలమో స్పీకర్ని అడిగి కనుక్కొని తమకు చెప్పాలని రోహిత్గి సూచించారు. కానీ
ఆ ప్రశ్నకు ఎలాంటి సమాధానం రాలేదని గుర్తు చేశారు. సభాపతి లెక్క ప్రకారము సహేతుకమైన సమయం అంటే ఎంతకాలమో చెప్పాలి. ఈ సందర్భంగా జస్టిస్ మాసి మరోసారి అడిగారు. దీనికి రోహిత్కి అర్హత పిటిషన్పై విచారణ కొనసాగుతుందని చెప్పారు. అందుకు ధర్మాసనం మీరు చెప్పకపోతే ఆ విషయాన్ని మాకు వదిలేయండి అని వ్యాఖ్యానించింది. ఒకవేళ స్పీకర్ అసలు ఏ నిర్ణయం తీసుకోకుంటే రాజ్యాంగ సంరక్షణగా ఉన్న ఈ దేశ కోర్టులు నిస్సహాయంగా ఉండిపోవాల్సిందని ప్రశ్నించింది. ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టేనని వ్యాఖ్యానించింది. స్పీకర్ సహా ఇతరులు స్పందించకుంటే ఆర్టికల్ 142 ప్రకారం చర్యలకు ఉపక్రమించే అధికారం కోర్టులకు ఉంటుంది. గతంలో ఒక స్పీకర్ను కోర్టుకు పిలిచామని మర్చిపోద్దని ధర్మాసనం హెచ్చరించింది. ఇక్కడ రోహిత్కి ఏం చెప్పిందంటే స్పీకర్కి రాజ్యాంగం ప్రకారం ఏ హక్కులు ఉంటాయో చెప్పిండ్రు. సో ఆ నేపథ్యంలో ఇక్కడ సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా సీరియస్ అయింది. 142 ఆర్టికల్ ప్రకారం స్పీకర్పై చర్యలకు ఉపక్రమించే అవకాశం కూడా ఉంటుందని గుర్తు చేసింది, హెచ్చరించింది. ఇక నిర్ణయించడం చాలా కష్టమట. ముకుల్ రోహిత్కి వాదనలు ముగిసిన అనంతరం నలుగురు ప్రతివాదులైన ఎమ్మెల్యేల తరఫున గౌరవ్ అగర్వాల్ వాదనలు వినిపించారు. సహేతుక సమయం అంటే ఆరోపణల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. అంటే సహేతుక సమయం అనేది ఆరోపణల స్వభావంపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అది 3 నెలల, 6 నెలల, 9 నెలల ఎంత సమయం అయితే సహేతుకం అనే విషయాన్ని నిర్ణయించడం చాలా కష్టమని పేర్కొన్నారు. ఒకవేళ నిజంగానే సభాపతి ఒక నిర్ణీత సమయంలోగానే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వస్తే మన ప్రజాస్వామ్యమే ఆ విషయాన్ని చూసుకుంటుందని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఒక సవరణ 1985లో వచ్చిందని, అవసరాన్ని బట్టి పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించిన సందర్భాలు చాలా ఉన్నాయని గుర్తు చేశారు. దీనికి జస్టిస్ గవాయ్ రాజకీయాల్లో స్వచ్ఛతను కాపాడడానికి కోర్టుల ఆదేశాలు కూడా ఉపకరించాయని, కోర్టుల ఆదేశాల వల్లే ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థులు తమపై ఉన్న నేరాలు, ఆస్తులు, అప్పుల వివరాలతో ప్రమాణ పత్రాలను దాఖలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఒక నిర్ణీత లక్ష్యంతో రూపొందించిన రాజ్యాంగ నిబంధన నిష్ఫలమైతే కోర్టు చూస్తూ కూర్చోవాలా, దాన్ని అనుమతించాలని ప్రశ్నించారు. దీంతో ఈ కేసులో బుధవారం వాదనలు ముగిసే గురువారం దీనిపై సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మన్స్వింగి, ఆర్య రామసుందరం వాదనలు వినిపించనున్నారు. సో ఓవరాల్ ఏమైంది, కథ క్లైమాక్స్కి చేరిందని చెప్పాలి. మళ్ళీ సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడానికి ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు. ఉప ఎన్నికలు రావు, ఎట్లా వస్తాయి అంటే పార్టీ మారినంత మాత్రాన ఏం మారింది, స్పీకర్ కుర్చీ మారిందా, ఆఫీస్ మారిందా, అసెంబ్లీ మారిందా అని ఆయన వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే కోర్టు సుప్రీంకోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ అసలు సభాపతికి ఉండే విశేష అధికారాలు ఏంటి, కోర్టుకు ఉండే అంటే సభాపతిని అంటే వాళ్ళు క్లియర్గా చెప్పారు. 142 ఆర్టికల్ ప్రకారం మేము ఏ రకంగా తీసుకోవచ్చు, ఇంతకుముందు రెఫరెన్స్ కోర్టులో సభాపతిని కోర్టుకు రప్పించి నిల్చోబెట్టామనే విషయాన్ని కూడా ధర్మాసనం హెచ్చరించింది. సో కాబట్టి ఏంటంటే ఏదైనా చూస్తే కొంచెం నోరు అదుపులో పెట్టుకుని, అంటే ప్రజల ముందు లేకపోతే ప్రతిపక్ష లీడర్ల మీద మాట్లాడినట్టు నోరు బారేసుకుంటే, అంటే కోర్టు గతంలోనే వేసింది మొట్టికాయలు, కానీ మనం మారం కదా, మనకు సమస్య లేదు, నోరు మనకి దురద పెడుతుంటుంది. కాబట్టి ఆ నోరు కంట్రోల్లో లేకపోవడం వల్ల ఏమైందనంటే మళ్ళీ ఒక ముఖ్యమంత్రిని అక్షంతలు వేసిరు. కొంచెం జాగ్రత్త పెట్టుకొని ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి అనే నేపథ్యంలో వాళ్ళు చెప్పిన అంశం ఇది. సో ఓవరాల్గా చూస్తే ఏమైంది, ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి అయితే కథ క్లైమాక్స్కి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే మరి సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది మనమైతే దాన్ని చెప్పలేము, దానికి సంబంధించింది, కానీ ఓవరాల్గా మాత్రం కథ క్లైమాక్స్కి వచ్చిందని మాత్రం చెప్పొచ్చు.